ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజు అయితే నేను ఒక పర్టికులర్ విల్లా కానీ ఏదో ఒక అపార్ట్మెంట్ చూపించడానికి రాలేదు. యాక్చువల్లీ మనం ఎక్కడున్నామంటే ఫస్ట్ పార్టీ విలేజ్లో ఉన్నాం అనమాట. ఈ సరౌండింగ్స్లో వెలిమల కానీ పార్టీ కానీ కొల్లూరు ఈ ఏరియాస్ ఎట్లా ఉన్నాయి అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సో రెడీ టు మూవ్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఏ ఉన్నాయి, వాటిలో కొన్ని అయితే నేను చూపిస్తాను. మ్యాప్లో చూపించే కంటే కూడా డైరెక్ట్గా లైవ్లో చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ విల్లాస్ ప్రాజెక్ట్స్ గురించి. సో ఫస్ట్ మనమైతే పార్టీ విలేజ్లో ఉన్నాము. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రపోజ్డ్ 100 feet రోడ్ అనమాట. ఈ రోడ్కి అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 400 meters డిస్టెన్స్లోనే మనకు ఒక బ్రాండెడ్ కంపెనీ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. నేను అది కూడా చూపిస్తాను. అండ్ దీని బ్యాక్ సైడ్ మీకు వైట్ కలర్లో విల్లాస్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి రెడీ టు మూవ్ విల్లాస్ అనమాట. అందులో కూడా మనకి ఇన్వెస్టర్ అండ్ ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే మీకు ఓఆర్ఆర్ ఫేజింగే ఉంటుంది. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఉంది కదా, సో పీపుల్ వెళ్తున్నారు కదా, అక్కడ ఏంటి అంటే 100 feet రోడ్ ఆల్రెడీ కనెక్టివిటీ రోడ్ అయితే వేశారు. సో ఇదేంటంటే మీకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఉంది కదా, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుండి ఈ వెలిమల ప్రపోజ్డ్ 100 feet రోడ్కి ఆల్రెడీ ఒక 100 feet రోడ్ అయితే ఆల్రెడీ వేశారు. సో అక్కడ మీకు మట్టి అదంతా పెట్టారనమాట. సో ఎందుకంటే ఇప్పుడు కొంచెం వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి, ఇక్కడ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ వెహికల్స్ అన్నీ కూడా ఇట్లా వస్తాయని చెప్పేసి అది జస్ట్ మట్టి అలా పెట్టేశారు. సో ఫ్యూచర్లో అయితే ఓపెన్ చేస్తారు. ఈ రోడ్కి ఆ రోడ్కి కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళేసి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ ఉందని చెప్పాను కదా, అది చూద్దాము. తర్వాత మీకు ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్ కానుకొని అంటే పార్టీ విలేజ్కి మీకు కమాన్ ఉంటుంది కదా, దాని పక్కనే ఇంకొక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అయితే చూద్దాం. దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మనకు తెలిసినాయి అనమాట. అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే వాళ్ళు పర్మిషన్స్ రాకుండా అలో చేయరు కాబట్టి డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పారు కాబట్టి. సో ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ అనమాట. అది కంప్లీట్గా 11 acresలో ఉంటుంది. ఇదే రోడ్కి ఫేసింగ్లో ఉంటుంది అనమాట. మీకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుండి జస్ట్ 550 meters డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ వెళ్ళేసి దాన్ని చూద్దాము, తర్వాత రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేను చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఈ రోడ్డుకు ఉంటుందన్నమాట, అంటే సెకండ్ బిట్ కింద వస్తుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇది కంప్లీట్గా 11 acresలో ఉంటుంది. 120+ విల్లాస్ అయితే వస్తున్నాయి. సో ఇది ఫస్ట్ సైట్ అనమాట. ఇది అప్కమింగ్ ప్రాజెక్ట్. సో ఆల్రెడీ పర్మిషన్స్కి కూడా వెళ్ళిపోయారు. ఇది మీకు రోడ్ ఉంటుంది. ఈ రోడ్లోనే మీకు చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. నేను అది కూడా చూపిస్తాను. మీకు కరెంట్ పోల్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఎంట్రెన్స్ ఆర్చ్ అయితే వస్తుంది విల్లాస్ది. సో అండ్ ఎంట్రెన్స్ చూసుకున్నా కానీ మీకు ఇది మంచి వాస్తు ప్రకారమే ఉంది. ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు ఉన్నాం అనమాట. ఇక్కడ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇది మీకు పార్టీ గన్పూర్ విలేజ్ లోపలికి వెళ్ళే కమ్మాన్. దీనికి బ్యాక్ సైడ్లో ఒక 25 acresలో ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి, బ్రాండెడ్ కంపెనీ వాళ్ళదే. ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే నియర్ వెలిమల కానీ పార్టీ గన్పూర్ కానీ ఈ ఏరియాస్లో ఉన్నవన్నీ కూడా పర్మిషన్ స్టేజ్లో ఉన్నాయండి. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. మనకి చాలా ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. సో అలానే ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు రాగా ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది మీకు టోటల్గా 28 acresలో ఉంటుంది. 292 ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇందులో కూడా మనకి కొన్ని ఇన్వెస్టర్ అండ్ ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు 5 crore నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇదే రూట్లో ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటే రాదే ప్రాజెక్ట్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక 59 units ఉన్న విల్లా కమ్యూనిటీ అయితే ఉందండి, బ్రిక్మోర్ వాళ్ళది. సో ఇందులో మీకు 600 square yards అనమాట. ఇవన్నీ కూడా బిగ్గర్ సైజ్వే. ఇందులో ఒకటి సేల్కి అయితే ఉంది వెస్ట్ ఫేసింగ్లో మీకు 600 square yard. 300 వచ్చేసి కన్స్ట్రక్షన్, 300 ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇలానే ఇంకొంచెం ఆ ప్రాజెక్ట్ దాటి ముందుకు వస్తే మీకు ఒక 30 acres ల్యాండ్ అయితే ఉంది. సో ఇదేనండి, ఇది మీకు నియర్లీ 30 acres ఉంటుంది. ఇదేంటంటే ఇది కూడా విల్లా అప్కమింగ్ ప్రాజెక్ట్ అనమాట. దీని పక్కనే మీకు మంతూర్ వాళ్ళవి నందన్ సెర్నిటీ ఉంది విల్లాస్. ఇట్స్ స్మాల్ కమ్యూనిటీ. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది ఆదిత్రి కన్స్ట్రక్షన్. ఆ వెలిమల రూట్ మీకు డైరెక్ట్గా కొల్లూరుకి కనెక్ట్ అవుతుందండి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చాలా ప్రపోజ్డ్ 100 feet రోడ్స్ అయితే ఉన్నాయి యాజ్ పర్ ప్లాన్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ రూట్ ప్రాస్పెరిటీ దగ్గరికి వెళ్తుంది, అంటే ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుంది ఎగ్జిట్ 2కి. సో ఇది వచ్చేసి మీకు సుబదా విల్లాస్ అనమాట. ఈ రోడ్డే మనకి కనెక్టివిటీ రోడ్ టిల్ ఎగ్జిట్ 2 వరకు. సో ఇక్కడ మీకు చాలా కన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో చూస్తున్నట్టయితే యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్.